అందరికి వందనాలు. దైవ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఏకైక దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన ముమ్మూర్తిగా ఉన్న ఆదాము గారు, ఆదాము చేసిన విషయాన్ని జ్ఞాపం చేస్తే, ఆదాము చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద పాపము లేకుండా, లోపము లేకుండా ఆయన హింసించి, ఆయన దొంగగాను, తిండిపోతుగాను, నిద్రపోతుగాను, దైవద్రోహిగాను, చూడండి మత ద్రోహాలుగా మతాన్ని ఉల్లంఘిస్తున్నాడని అనేక రకాలు కలగజేసి యేసు ప్రభువారు సిలువేశారు. ఎందుకంటే మనము కోసమే బలియాగం చేయబడిన దేవుడని గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. కాబట్టి ఆ గొప్ప దేవుడు నిందలు భరించి మన కొరకే ప్రాణం పెట్టాడు దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మాట వింటే శ్రేష్టమైనది. దేవుడు మాట కానీ వినకపోతే వచ్చిన శిక్షలు ఎంత భయంకరంగా ఉంటుందో జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఈ అద్భుతమైన ఈ యొక్క సందేశం ద్వారా ప్రతి మనిషి కూడా సత్యాన్ని గమనించాలి. గొప్ప అనుభూతి ద్వారా ప్రతి మనిషి కూడా మేల్కొని దేవుడి రాజ్యానికి హక్కుదారి నడుక సహాయం చేయవచ్చు. ప్రతి మనిషి కూడా దేవుడి రాజ్యానికి హక్కుదారులు అవ్వాల్సిన ప్రభు పెట్టి మీ అందరికీ మనవి చేస్తూ, చూడండి దైవ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చెప్తున్న వాక్య భావం అని చూస్తే, మరియు నీవు స్త్రీని గాను నీ సంతానమును ఆమె సంతానమునకు వైరమును కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడ మీదను కొట్టిదవని చెప్పాను. చాలు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు ఈ గ్రంథంలో రాయబడిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఏ సంతానం అసలు స్త్రీ సంతానమునికి, సర్ప సంతానమునికి వైరం అంటే గొడవ, అంటే పోరాటం. ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత ప్రయాణములో, ఈ పాప లోకములో ఉన్న మనుషుడు దేవుడు ఆజ్ఞాన్ని అతిక్రమించి పాపానికి ఉడుగుబట్టుగా ప్రవర్తించడానికి ప్రారంభం జరిగింది. కారణం ఏంటంటే మనుషుడు, చూడండి, అవ్వ ఆదాములు వారు చేసిన పాపమును బట్టి వారికి దురాశ గర్భమును ధరింపజేసి, ఏ గర్భం అసలు దురాశ అనే గర్భాన్ని ధరింపజేసి అవ్వమ్మ ద్వారాగా మనం అందరం కూడా పాపులు గాను, దోషులు గాను, నేరస్తులు గాను, చూడండి ప్రతి మనిషి కూడా శాపగ్రస్తులుగా ఈ భూమి మీద లిఖించబడ్డారు. చాలా మందికి తెలియక ప్రతి మనిషి మంచివాడు అనుకుంటున్నారు. చాలా ప్రతి మనిషిని కూడా నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ ప్రతి మనిషి కూడా పాప అని బైబిల్ చెప్తున్న సత్యమని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే వారు పాపాన్ని గుడిగట్టుకున్నారు, ఎప్పుడైతే పాపం ద్వారాగా వారికి పాపం వల్ల వ్యాధులు, పాపం వల్ల కష్టాలు, పాపం వల్ల ఉపద్రవాలు, పాపం వల్ల మరణం అనేది సంభవించింది భూలోకం మీదకి. కాబట్టి మరణం ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారు అవ్వ ఆదాములు చేసిన పాపాన్ని, దోషాన్ని దేవాది దేవుడే, మన తండ్రిగా ఉన్న దేవాది దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకు పుట్టి నీ కోసం నా కోసం బలియాగం చేసిన దేవుడు. కాబట్టి ఆయన వైపే చూడాలి. ఎవరి వైపు చూడాలా? దేవుడి వైపు చూస్తేనే రక్షణ వస్తుంది. ఇక ఎవరి వైపు చూసినా కూడా రక్షణ అనేది కలగదని తెలుసు. రక్షణ అనేది కలగజేసుకోవాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తూ, చూడండి దైవ గ్రంథంలో చూడండి ప్రతి మనిషి కూడా ఎవరి ద్వారా చూడాలి? నిదానించి చూడాలి, దేవుడి వైపే చూడాలి. అందుకే చూడండి, అపవాదములు చేసిన పాపం అనగా శాపము ఎలా వచ్చిందా? సర్పం అనేది గర్భంలో దూరిపోయింది. కాబట్టి ప్రతి గర్భంలోంచి పుట్టిన వారు ఏ సంతానం సర్ప సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట ఏ సంతానం? చాలా మందికి ఈ భూమి మీద అందరూ ఎలా పుట్టారంటే సర్పము ద్వారా పుట్టారంటే రాయబడి ఉంది. అందుకే ప్రతి మనిషి కూడా కుంటివారు గాను, గుడ్డివారు గాను, మోగవారు గాను, అంగహీనులు గాను, చూడండి ఆడంగి తలం గారు వారు గాను,
అనేక రకరకాలుగా మనుషుల్ని తారుమారు చేసేవాడు ఈ లోకములో ఉన్న సాతాను అనేవాడు ఘట సర్పం అని బైబిల్లో రాయబడి ఉంది. వాడికి మనుషుడికి వైరమని రాయబడిన దానికి మనిషిలో నుండి సర్పముల నుండి సక భాగముగా ఉండి వారి గర్భంలో నుండి పుట్టిన వాడు మానవుడుగా పుట్టాడు. అందుకే మనిషి ఏంటంటే మానవుడు అనగా మనిషి నుండి మట్టి నుండి పుట్టినవాడు. మనిషి శాపం నుండి పుట్టినవాడు శాపగ్రస్తుడు రాయబడింది. అందుకే ఈ భూమి శపించబడింది, మనిషి కూడా శపించబడ్డాడు. మా శాపా నుంచి నీ కోసం నా కోసం బలియాగం చేసిన దేవుడి వైపే మనము వైపు చూస్తేనే రక్షణ పొందుకుంటాం, విడుదలవుద్ది. శాపమే గాని, దోషమే గాని, రోగమే గాని, తెగిలే గాని, మరణమే గాని సమస్తాన్ని విడిపించే ప్రభు వైపే చూడవలసిందిగా ప్రభు పెట్టి మీ అందరం మనం చేస్తూ చూడ దైవ గ్రంథంలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం చూస్తే బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరి వైపు చూసినా ప్రయోజనం ఉండదు కానీ దేవుడి వైపే చూడాలి. చూడండి అక్కడ దైవ గ్రంథంలో చెప్తున్న మాటలు. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి స్తంభము మీదను దానిని పెట్టి అప్పుడు సర్ప కాటు చేతను తిని ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన ఎడల వారి బ్రతుకుదురు. ఎవరు చూడాలి? చెడు లోకములో మానవుడు అనగా శాప గర్భంలో నుంచి అవ్వాదాం నుంచి పుట్టిన మానవుడు అనగా పాపంలో పుట్టిన వాడు, మనిషి విషము లాంటి వాడు, మనుషుడు ఏమి మంచివాడు కాదని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మానవుడు దేవుడి మాటను ధిక్కరిస్తే, దేవుడి మాట ధిక్కరించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారందరూ చూడ అరణ్యముల చేత వారందరూ పాము దేంతో సర్పము చేత కాటు తిన్న ప్రతి వాడు, కాటునిగా కరవటం. ఎప్పుడైతే కాటు వేసిందో ప్రతి వాడు కలిసిన ప్రతి వాడు ఏం చేస్తారా? అయ్యో పాము కలిసిన దాని వైపే చూస్తారు తప్ప ఎవరి వైపు చూస్తారు? అలా దేవుడి వైపు చూడరు. అందుకే లోకములో చూడండి వారందరూ కాటు చేత తిన్న ప్రతి వాడులు చూడండి చూసిన ప్రతి వాడు లోకం వైపు చూసి అయ్యో అయ్యో అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది మరణం నొందుతూ ఉంటారు. దాన్ని దుర్మరణం అంటారు. దాన్ని ఏమంటారు? అలా దుర్మరణం అంటారు. అకస్మాత్తుగా దుర్మరణాలు జరుగుతూ ఉంటాయి, అని మన యాక్షన్ జరుగుతూ ఉంటాయి. చూడండి బాగా డ్రైవింగ్ చేస్తారు, స్లిప్ అవుతుంది, వెంటనే కాలి బూడిదైపోతారు, కాలి వెంటనే చనిపోతారు. కాటు అనగా ఎప్పుడైతే కాటు సాతాను అనేవాడు కాటు ఎప్పుడైతే వేశాడో ఎటువంటి వాడైనా సరే వెంటనే మరణం నుంతాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పాపంలో చేతో మరణం. అవ్వాదాములు ఆజ్ఞ అతిక్రమించారు, వెంటనే శాపం వచ్చింది, వెంటనే పాపం ప్రారంభమైంది. ఆ పాపం వల్ల వాడే సాతాను అనేవాడు ఈ లోకం మీద ఘట సర్పము అని రాయబడింది బైబిల్లో. ఆ ఘట సర్పం అనేవాడు చిన్నవాడా, నిన్ను నన్ను మింగేది అందరిని మింగేసేవాడని గుర్తు పెట్టుకోవాలి. ఈ దినం చాలా మంది చూస్తే సృష్టికర్త దేవుడి వైపు చూస్తూ మానేసి చూడండి మనుషులు ఏం చేస్తున్నాడంటే ఎంతో అజ్ఞాతంగా జీవిస్తున్నాడు మనుషుడు. ఎందుకు కారణం అని చూస్తే మనుషుడు చూడండి పాప దోషం పోవాలని చాలా మంది ఏం చేస్తారు కదా, పెళ్లి దోషం ఉందని, నాగదోషం ఉందని, చూడండి శాపంలో ఉన్నాడని, దోషంలో ఉన్నాడని మనుషుడు ఏ మనుషుడు కూడా జాతకాలు చేస్తే ఏమవుతుంది? అసలు నువ్వు శాపగ్రస్తుడివే, శాపం ఉన్నావు కాబట్టి సర్పాన్ని పూజించాలంటారా? అంటారు. నీకు పెళ్లి కావాలన్నా, నీకు దోషం పోవాలన్నా దేని మొక్కాలి? పామును పూజించాలి. ఎంత అజ్ఞాతాన్ని ఉండదా? దేవుడి మాట ఎందుకు చెప్పాడో తెలుసా? అసలు అక్కడ చూడండి, అక్కడ ఈ గ్లోబ్ అనేది దేని ద్వారా వచ్చిందో తెలుసా? అలా చూడండి అనేకమైన చూడండి హాస్పిటల్కి వెళ్తుంటారు చాలా మంది. ఎవరైతే పాము కాటు చేత తిను ప్రతి వాడును మరణానికి సమీపంగా ఉంటాడు. దేవుడి వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు, దేవుడి వైపు కానీ తిరగకపోతే నువ్వు వెంటనే మరణం పొందుతావు. ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, దేవుడి వైపు తిరిగితేనే అతను చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? కాటు తిని ప్రతి వాడు అయ్యో అయ్యో అంటారు. అయ్యో అంటే ఘోరమైన విషయం. ప్రతి మనిషి కూడా ఘోరమైన వార్తలు మనం వింటూ ఉంటాం. ఆ వార్తల నుంచి విడిపించాలంటే ఎవరైనా విడిపించగలరా? విడిపించాలంటే ఎవరు కావాలి? నీ కొరకు నా కొరకు బలియాగం చేసినా దేవుడి వైపే చూడాలి తప్ప ఎవరి వైపు చూసినా బ్రతకటం అనేది కష్టం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రేమైన దేవుడి సంగమా ఒకసారి గమనించండి. అసలు చూడండి యాక్సిడెంట్ అనగా యాక్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది?
సర్పము చేత కాడు తిని ప్రతి వాడు ఏం చేయాలి? ఆ సర్పము ఎత్తడు ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, దాని మీద ఒక సర్పం పెట్టాడు. దాన్ని ఎవరైతే నిదానంగా చూస్తారో వాడు నిదానం చూసిన ప్రతి వాడు బ్రతుకుతాడు. ఇక ఎటువైపు చూసినా నీకు మరణమే సంభవిస్తుంది తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుడి బిడ్డ, దేవుడి సంఘం పరిచయం చేస్తున్నావా? ఈ చూడండి, అక్కడ దైవ గ్రంథంలో దేవుడు చెప్తున్న విషయాన్ని. అంబులెన్స్ వస్తుంది, కాడు తిన్నప్పుడు ఏమవుతుంది? ఒక అకస్మాత్తుగా మరణం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఏమొస్తుందండి? అసలు అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ తీసుకెళ్తా 108 ఉంటుంది కదా, లేడు అసలు వెంటనే నిన్ను చూడండి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ చేస్తారా? నీకు చూడండి, కాడు తిని పదివాడు సాగు సమీపంగా వాడు ఎమర్జెన్సీ వార్డు అంటారు. దాన్ని ఏమంటారు? అలా ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్తారు మొట్టమొదట. ఎందుకంటే ప్రమాదమైన విషయం కాబట్టి. పాము చేత కాడు తిని ప్రతి వాడు వెంటనే ఐసీయూలోకి వెళ్తారు. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అలా వారు ఎన్ని లక్షలు సంపాదించుకున్నా డాక్టర్లు బాగా డాక్టర్లు అనేవారు చూడండి దేవుళ్ళు అంటే వారు నిజంగా చెప్పాలంటే, అవునా కదా? అయిన తర్వాత చూడండి, అక్కడ వారు డాక్టర్లు బతికించగలరా? డాక్టర్లు బాగా డబ్బు తీసుకుంటారు, మంచిదే. బతికించేస్తారు, ఏమి బతికించగలరా? వారు ఏం చేస్తారంటే వారు చేసే పని డాక్టర్లు ఏం చెప్తారు? బాగా డబ్బు నన్ను బతికించడానికి చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అసలు ఎవరైనా చూడాలి, మేము చేసే పని శక్తి లోపల చేస్తాము, మిగతా దేవుడి మీదే భారం వేయాలి అంటాడా డాక్టర్? నేనే బతికించేస్తా అంటాడా? చెప్పండి. అలా విడుతున్న నీవు ఒకసారి ప్రశ్నించుకో. ప్రభునందు ప్రేమ దేవుడి పేరు దేవుడి సంగమా, దేవుడి పక్షమున నిలుస్తున్నా చూడండి, రాయిబారిగా ఉన్న ఒక సేవకుడుగా నిలుచుండి దేవుడికి తత్వాన్ని బట్టి మాట్లాడుతున్న 10 మాటలు గమనించాలి. 10 మనిషి కూడా చూడండి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే నేను పర్వతాన్ని చేర్చలేరు. దేవుడు రాజు చేర్చబడాలంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చే సేవకుడి వైపే చూడాలి. మధ్యవర్తి రాయిబారి వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తున్నా ఉపయోగం ఉండదని జ్ఞాపం చేసుకోవాలి. ఓ డాక్టర్ బతికించాలి, మధ్యవర్తి ఎవరు కావాలన్నా? కాడు తిన్న మధ్యవర్తి ఏం చేయాలి? డాక్టర్ రాయిబారి ఉంటాడో లేదా? డాక్టర్ నిన్ను రాయిబారిగా ఉండి వైద్యం చేస్తే నువ్వు బ్రతుకుతావు, అవునా కదా? కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుడి బిడ్డ దేవుడి సంగమా, వెంటనే ఆ కాడు తిని ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాలా? ఐసీయూలోకి వెళ్తాడు. ఐసీయూలోకి వెళ్ళినప్పుడు నీ బంధువు వస్తాడా? నీ భార్య నీతో వస్తాడా? నీ భర్త నీతో వస్తాడా? నీ తమ్ముడు నీతో వస్తాడా? నీ బంధువు బలగం ఏమైనా వద్దా? ఐసీయూలోకి వస్తారా? ఎవరైనా రానిస్తారా? అసలు నువ్వు సింగిల్గా ఒక్కడే తీసుకెళ్తారు, మిగతా అందరూ డాక్టర్లే ఉంటారు, అవునా కదా? అసలు కాబట్టి నువ్వేం చేస్తావు? ఒంటరి బ్రతుకు గుర్తుపెట్టుకోవాలి. ఏకాగ్గానే ఒక్కడగానే ఉంటా ఐసీయూలో ఉండి. అప్పుడు నువ్వు ఎవరు కావాలి? ఏ దిక్కు కావాలి చెప్పండి? అసలు మనుషులు ఒకసారి గమనించండి. అసలు ఏ దిక్కు చూడాలి? దేవుడు వైపు చూడాలా? డాక్టర్ వైపు చూడాలా? డాక్టర్ వైపు చూస్తే చనిపోతావు. దేవుడు వైపు చూడు. నువ్వు వెంటనే బ్రతికి ఏం చేస్తా? ఈ ఐసీయూలో నుంచి జనరల్ వార్డులోకి వెళ్ళి వెళ్తావు అప్పుడు వెంటనే, అవునా కదా? ఎందుకని? నన్ను బ్రతికించి ప్రభువా, నేను సావులకు సమీపం ఉన్నాను కాబట్టి నాకు కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, నువ్వు రక్షించే దేవుడు కాబట్టి నువ్వు నన్ను బ్రతికిస్తే నీకు నేను సాక్షిగా ఉంటానని ఒక చూడండి, దేవుడికి ఆనుకున్నప్పుడు దేవుడు ఏ వాక్యం ఉంది? ఎవరి మనసు మీద నీ మీద ఆనుకున్నో వారిని వెంటనే దేవుడు స్పందిస్తాడు. ఏమండి గమనించండి, అలా దేవుడు వెంటనే స్పందిస్తాడు వెంటనే. ఎందుకంటే ఆయన పుట్టించిన బిడ్డల కోసం, ఆయన కోసమే బ్రతికిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే బ్రతికించి చూడండి ఏం చేస్తా? ఆ శ్రమ నుంచి వెంటనే తప్పించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అసలు! ఆయన కరుణావాత్సల్యం గల దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు బలియాగం చేసే దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దైవ గ్రంథంలో దేవుడి వైపు చూస్తే నువ్వు దేవుడి వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తే నువ్వు పరలోకం చేర్చబడలేవు. ఈ లోకంలో వైద్యుల వైపు చూసినా నువ్వు బ్రతకలేవు. బ్రతికించగలరా? చాలా మంది సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనుకుంటారు, నువ్వు బ్రతికించగలవా? ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, తాడేపల్లిలో ఒక డాక్టర్ గారు, మంచి టెక్నికల్ డాక్టర్ గారు, చూడండి అతను లివర్ పోతే అతను బతికించుకోలేకపోయాడు. బతికించగలరా? డాక్టర్ అంతా బతికించగలరా? చూడండి, ఎముకలకి మంచి స్పెషలిస్ట్ డాక్టర్, తనకి ఎముకలన్నీ కూడా ఏమైపోయింది? అలా బోన్స్ క్యాన్సర్, బోన్సే పని చేయదండి. అలా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగల సమర్థుడు. ఎందుకంటే పాపం వల్ల జీతం మరణం.
పాపం అనేది కాటేస్తుంది. పాపం అంటే సాతాను అనేవాడు పాపానికి నిర్వచనం. పాపము అనే విషయం చూస్తే పాది చేసి మూ పెడితే ఏమవుద్ది? పాపానికి ఏమవుతుంది అసలు? పాపానికి ఒక్క మాట చేసి మూ కలిపితే ఏమవుతుంది అసలు? పాము అంటే ఏరవుద్ది. అవునా కదా? వెంటనే కాటేస్తుంది. ఆ కాటు దీన్ని ప్రతి వాడు ఎంతటి వాడి సరే మరణము నుంతావు. నీ మరణం నుంచి ఎవరు కూడా విడిపించలేదు. కాబట్టి మోషే అయితే చెప్పాడు, ఈ మోషే అయితే చెప్పినట్లుగా ఈ గ్లోబ్ అనేది అంబులెన్స్ మీద గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసి ఎవరికైనా? ఈ భూమి మీద పుట్టిన సైంటిస్టులు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న మేధావులు కావచ్చు, ఎవరైనా దాన్ని చెప్పగలరా? దానికి ఆ గ్లోబ్ కోసం ఏం తెలుసాలా? ఆ గ్లోబ్ అనేది దేవుడే మోషేతో చెప్తున్న మాట. అది ఆ మాట అనగా అంబులెన్స్ అనగా ఎక్కినప్పుడు నువ్వు దేవుడు వైపు చూస్తేనే బతుకుతావు. దేవుడు వైపు చూడకపోతే డెడ్ బాడీ వస్తుంది నీకు బయటికి. ఏమవుతుంది అసలు? చనిపోతావు. అందుకే దేవుడు చెప్పాడు, లోకం వైపు చూసావా కాడు చేత మరణం పొందుతారు. దేవుడు వైపు చూస్తే కాడు తిని నువ్వే కాడు అయినా సరే, ఏ లివర్ పోయినా పర్లేదు, గుండు పోయినా పర్లేదు, నీ అవయవాలు కిడ్నీలో పోవచ్చు, ఏ అవయవం పోయినా సరే రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన దేవుడు ఆయన వైపు చూడాలి. ఆయన నిన్ను బతికించే దేవుడు. కాబట్టి నీ కొరకు నా కొరకు తన దేహం అంతా చూడండి. ఒక రైతు ఏం చేస్తాడు? నాగలతో ఏం చేస్తాడు? అలా భూమి అంతా పెళ్ళగించేసి ఆ భూమిని మెత్తగా చేసిన తర్వాతే పంట వేస్తాడు. అవునా కదా? లేదా రాళ్ళు వేసేస్తాడు. పంట మెత్తగా దున్నిన తర్వాతే దాన్ని విత్తనముగా ఫలింపజేస్తాం. మరి దేవుడు ఏం చేశాడు? అలా నీ కొరకు నా కొరకు తన దేహం అంతా కోడాల చేత తన దేహం అంతా పెరగబడిందని రాయబడింది. ఆయన పొందిన గాయాలే నీకు స్వస్థత రాయబడింది. ఆయన చిందించిన రక్తమే పాప క్షమాపణ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు వైపే చూడాలి, ఇంకెవరి వైపు చూసినా ఉపయోగపడదని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమన దేవుడి సంగమా చూడండి, మత్తయి సువార్త మనం ఎవరి వైపు చూస్తున్నాం? దాని వైపు చూస్తున్నావా? దేవుడైనా నీ కొరకు నా కొరకు బలియాగం చేయన మనిషి కుమారుడు వైపు చూస్తే నీ మనసంతా మారుతుంది. మనుషుడి జిసము లాంటి మనిషి ఏమవుతాడు? అలా మలచబడతాడు. మారు మనసు అని చెప్పాడు ప్రభు. చాలా మంది మారు మనసు పొందకుండా మేము రక్షణ పొందామంటే సరిపోద్దా? రక్షణ నిర్వచనం మారు మనసు. దేవుడు ఆత్మ సంబంధమైన వాడు దేవుడు, అందుకని భౌతిక సంబంధమైన దేవుడు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? చదవండి అక్కడ దైవ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29 వచనంలో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమైన దేవుడి సంగమా, పేతురు ప్రభువా నీవైతే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్లు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగా పేతురు దోణి ఎక్కి దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నేల మీద నడుచుకొనుచు, కానీ గాలిని చూసి భయపడి ప్రభువా నన్ను రక్షించుము కేకలు వేసి ఏమిపడలా? పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువా రమ్మని పిలిచినప్పుడు వెంటనే అతను దోణి మీద నుంచి దిగి నేల మీద, దేని మీద అసలు? నేల మీద, సముద్రం మీద, నేల చూడండి నీళ్ళ మీద నడుచుకుంటూ ఆ ప్రభుని చూసిన సేపు కూడా అతడు ఎలా నడిచాడు? అలా నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సముద్రపు అలల చేతను గాలి చేతను ఎప్పుడైతే ఆ గాలిని చూసి ఎప్పుడైతే భయపడి ఇలా చూశాడో ఏమైపోయింది? అలా మునిగిపోతాం ప్రారంభమైంది. మునిగిపోతున్నాడు. మునిగిపోయిన ప్రభువాన్ని రక్షించము ప్రభు అని వెంటనే చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? అలా వెంటనే అతను చేయి పట్టుకొని లేవనెత్తినట్లుగా రాయబడి లేపాడా లేదా? వెంటనే లేపాడు. అల్ప విశ్వాసి, నువ్వెందుకు తొందరపడ్డావు? నా వైపు చూసాను చెప్పు. నువ్వు నడిచావు కదా చక్కగా, నువ్వెందుకు ఈ లోకం వైపు చూసావు? ఈ లోకం పెద్ద రమ్యమైంది అనుకుంటున్నావా? అవాదాములు చూడ రమ్యమైన ఫలం చూసి ఆశపడి పాపం చేసింది. ఆ పాపంలో మునిగిపోయింది. పాపంలో వ్యాధిగా, పాపము రోగముగా, పాపమే తెగులుగా, పాపమే మరణముగా సంభవించింది. కాబట్టి దేవుడు చూస్తే వెంటనే ఏ మరణమైనా సరే విడిపిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? ప్రభునందు ప్రేమైన దేవుడి సంగమా జ్ఞాపకం చేసుకో. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు చూడండి పేతురు గారు ఏ వైపు చూశాడు?
గాలిని చూసి బెదిరిపోయాడా లేదా? ఆ బెదిరిపోయినప్పుడు ఏమైపోయింది? మునిగిపోతున్నాడు. మరి ఈ లోకంలో కూడా నీవు చూడండి, నా ఒట్లోని ఏదో బలహీనత వచ్చింది. బైబిల్ ఎవరేమని తెలుసాలా? పాపం వల్ల పాపానికి ఉనికిపట్టు, పాపానికి ఏమంటారా? పాపానికి బలం. అందుకే బైబిల్ ఏమని చెప్తుంటే, కీర్తనలు ఏం చెప్తే, పాపం చేసేవారు 26వ అధ్యాయం 36వ అధ్యాయం 12 చెప్పాడు. పాపం చేసేవారు అక్కడే పడి ఉన్నారు, లేవలేకే మరణమునంతరికి లేవలేరు. లోకం వైపు చూసావా? మంచాన్ని పడతావా, మంచానికి మట్టిలో గడిచిపోతుంది తప్ప ఏమాత్రం కూడా లేవనెత్తలేవని జ్ఞాపం చేసుకోవాలి. అవునా కదండి? అసలు మరి పేతురు గారు ఎవరైపు చూశాడు? పేతురు వైపు చూశాడు. పేతురు ప్రభు వైపు చూశాడు కాబట్టి వెంటనే నేల మీద నడిచాడు, లోకం చేశాడు. మునిగిపోయినప్పుడు ప్రభు లేవనైతే లేదా? మరి అలాగే నువ్వు లోకం వైపు చూస్తున్నావా? మంచి డాక్టర్ పట్టుకొని, మంచి స్పెషలిస్ట్ పట్టుకొని, మంచి హాస్పిటల్ కోసం నువ్వు పాకులాడుతున్నావు. బతకాలని అనుకున్నావు. తన ప్రాణం కొరకు రక్షించుకో, తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు త్వరగా చనిపోతాడు. తన ప్రాణాన్ని ప్రభు కోసము ప్రాణం పెట్టేవాడు ప్రాణాన్ని రక్షిస్తాడని జ్ఞాపం చేసుకోవాలి. అందుకే పేతురు గారు చూడండి, గాలిని చూసి బెదిరిపోయాడు. చూడండి, ఇశ్రాయేలు కూడా ఏమి జరుగుతుంది? లోకము పాపము చూడండి, సర్పము చేత కాడు చేత తిన్ను పదివాడు అయ్యో అనువాడు మరణం పొందుతాడు, ప్రభు చూస్తాడని చెప్పి ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడే సహాయం చేస్తాడు, విడిపెడతాడు జ్ఞాపం చేసుకోవాలి. నువ్వు లోకం వైపు చూస్తే చాలా ప్రమాదం. దేవుడు వైపు చూస్తే నీకు జీవాన్ని అనుగ్రహింపజేసే దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అర్థం కావట్లేదు. మా మతమే అండి, మతాల కోసం వచ్చాడు ప్రభు, మార్గాన్ని సిద్ధపరచడం గుర్తుపెట్టుకోవాలి. ఆ జీవం గల మార్గమైన దేవుడు వైపు చూస్తే ఎంతో దీవునిగాను ఆశకు మారిపోదని జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక చూడండి, ఎంతో మందికి అర్థం కావట్లేదు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుడి సంగమా, ఈ లోకములో చాలా మంది లోకం వైపు చూస్తున్నారు. లోకములు మంచిగా బాగుందని, లోకములు మంచి తీగా ఉందని, అబాధములు తీయగా ఫలాలు తింది. ఏం తిందా? ఫలాలు తిందా లేదా? అది రన్నింగ్ ఉంది. ఈ లోకంలో కూడా చాలా మంది రన్నింగ్ ఉంటారు. ఎలా ఉంటారు అసలు? రన్నింగ్ ఉండటం అంటే ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా చక్కగా 2 పూటలు కూడా స్నానం చేస్తారా చేయరా? 3 పూటలు కూడా స్నానం చేస్తారు. మంచి నీట్గా డిగ్రీగా ఉంటారు. మరి అందంగా ఉంటారు లేదా? అందంగా ఉన్నవాడు ఇష్టపడతారు లేదా? అదే సిరిగిపోయిన బట్టలు వేసుకొని మురుగుతూ ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? మరి ఉద్యోగం ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? భర్తను మోసం చేసి భర్తలు చేస్తాం పాపమా కదా? చూడండి, అక్కడ చూడండి, పేతురు గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. నీవు కూడా నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి డబ్బు ఉంది, మంచి హోదా ఉందని పాపానికి జతపరచుకోండి ఏమైనా మంచిది అంటారా? చదవండి అక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం చూస్తే దైవ గ్రంథంలో 30-31 వచనం. ఈ లోకములో అనుభవించేవారు ఏది అనిపించాలి? హాయిగా తిందాము, హాయిగా బ్రతుకుదాము, లైఫ్ ఎంజాయ్ అనుభవించాలి అనుకుంటాడు మనుషుడు. అవునా కదా? చూడండి, అమెరికా అందమైన తారలు ఎవరైనా సినీ తారలు, ఏ తారలు అంటారా? చూడండి, అక్కడ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. దాని విషయాన్ని చెప్తాను, చదవండి అక్కడ. ఈ లోకమును అనుభవించేవారు మితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోక నటన గతించిపోవును. ఏ నటన? గతించిపోతారా గతించరా? చూడండి, ఈ లోకంలో అమెరికాలో అందమైన స్త్రీ తారలు ఏ తారలు? శ్రీదేవి లాగా. శ్రీదేవి చనిపోతే ఏం పెడతారు? రంగసాని అని పెట్టారు. అంటే సాని అంటే అలా పెళ్లి కాకుండా వేరొకరిని ఉంచుకున్న వాడిని స్థాని అంటారు. మరి శ్రీదేవే కదండి సూపర్ స్టార్ తార. ఏమైపోయింది? అలా మట్టిలో గడిచిపోయింది, అంతే, నరకడానికి నిలిచబడి ఉంది. చూడండి, అమెరికాలో ఒక ఏరియా, బాగా డబ్బు గల ఏరియా, అది ఒక జిల్లా ఏరియా అంతా. మన ఏం జిల్లా అంటారా? పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఏరియా, సినీ తారలు ఉన్న ఏరియా, మంచి డబ్బు ఉన్న ఏరియా. వారు ఏమేంటే అలా అందమే ఆకర్షణ, అందమే అనుభవిస్తాం. దేవుడు ఎక్కడున్నాడండి? అనుభవించాలి, ఈ శరీరంతో అనుభవించాలి, అందాన్ని ఆకర్షించాలి, అందం ద్వారా కోరికలు ఆశలన్నీ కూడా అనుభవించాలి అనుకొని ధిక్కరించారు. ఎవరైపు చూసారు? లోకం వైపు చూశారు. చూసిన వాళ్ళందరూ ఏమి మిగిలిందా? కట్టుకుంటే వస్త్రం లేకుండా అన్ని కూడా కాల్చి పడేసాడు దేవుడు. కాల్చడం లేదా?
వారి లోకం అంటే గతించిపోతా లేదా? చూడండి, దేవుడి వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుడి వైపు కానీ చూడకుండా లోకం మీద వైపు చూసి ఆకర్షించి అందంగా అనిపించాలని ఆకర్షించుకున్నావా, గతించిపోతావు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ప్రసంగం ఏం చెప్పాడు, అతిముగా దుర్మార్గ పనులు చేయము, నీ కాలంలో ముందుగా చనిపోదువు. 7:16 చెప్పాడు ఆ మాట. చనిపోతారా చనిపోరా? అతిముగా దుర్మార్గం ఏ పనులు? చూడండి, ఉద్యోగం ఉన్నప్పుడు భర్త ఈ భర్తతో కాపురం చేద్దాం మానేసి ఇంకో భర్త కావాలా, ఇంకో భార్య మానేసి ఇంకో చూడండి, స్త్రీ ఏం చేద్దే, ఈ భర్త కాకపోతే ఇంకో భర్తతో పాపం. అవునా కదా? ఒక స్త్రీ చూస్తే ఏం చేస్తే అందం కదా, అందరం బట్టి ఏం చేస్తారు, చాలా పుష్టిగా ఉన్నారు, మరి ఉద్యోగం చేసిన పుష్టిగా ఉంటారు, లేదా ఎండిపోతారు. చెప్పండి అలా, చెప్పండి అలా. అందుకే దాన్ని బ్యూటీ పార్లర్ అన్నారు. బైబిల్ ఏముంది అలా, రమ్యమైన ఫలమును చూసి, రమ్యం అంటే అలా బ్యూటీ పార్లర్ అంటే ఫుల్ మేకప్. మరి చూసినప్పుడు చూడ బ్రహ్మకంట రెమ్మ తగులు పుట్టిందంట, తయారు చేసినప్పుడు కంట ఎంత దౌర్భక్తి పాపలోకం ఉన్నవారు కాబట్టి ఎంత దౌర్భక్తి చేయాలా. మరి ప్రభు కామ క్రోధ మదవత్వం లేని వాడు దేవుడు కాబట్టి ఆయన ఎంతో ప్రేమతో చెప్పాడు. వ్యభిచారంతో పడిన స్త్రీతో ఏమన్నాడు, అమ్మా నేను కూడా శిక్ష విధించాను, ఇక్కడి నుంచి పాపం చేయదని ప్రభు చెప్పాడా లేదా? మన బ్రతులు కూడా ప్రభుని తెలుసుకున్నప్పుడు ప్రభు మాట సంపాదించిన వారు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటాం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుడు పెట్టి దేవుడి సంఘం పరిచయం చేస్తున్నావా? చూడండి, ఈ లోకములో రమ్యమైనది కాబట్టి అనిపిస్తున్నారు లేదా? ప్రతి ఉద్యోగస్తులు చూడండి, అలా నా అనుభవం నేను చూసాను. అలా చూడండి, ఒక మాస్టర్ కావచ్చు, ఒక వార్డినర్ కావచ్చు, ఒక ఉద్యోగస్తులు ఎవరైనా సరే కీప్ అంటే ఉంచుకుంటారు. భార్య ఉండా ప్రతి ఉద్యోగులు కూడా ఉంచుకుంటారు. ఎంత దౌర్భక్తి నేను చూశాను కాబట్టి. చూసిన దానికి బైబిల్ ఏం చెప్తుంది, కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మనం చెప్పాలి వద్దా? చెబితే మనం సరి చేసుకుంటే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు సరి చేసుకోలేదు అనుకో, పాపం వల్ల జీతం మరణం, చనిపోతావు, తర్వాత నరకానికి నిర్మించబడతావు. ఏమైనా మంచిది అంటారా? ప్రభునందు ప్రేమ దేవుడు పెట్టి దేవుడి సంగమా, పాపం వల్ల జీతం మరణం కాబట్టి మరణం సంభవించకుండా దేవుడు వైపు చూడవలసిందిగా ప్రభు పెట్ట మీ అందరికీ మనవ చేతను. చూడండి, ఎవరి వైపు చూసినా ఉపయోగం ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అక్కడ సామెతల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మనం ఏ కళ్ళు చూస్తా? చూడండి, అందమైన దాన్ని చూసి ఆశపడతారు లేదా? చూడండి అనేక మంది చూడండి సినీ తారల కోసము, సినిమాటల కోసము ఆకర్షిస్తారు లేదా? అటువంటి వారితో అనిపించాలని కోరుకుంటారు చాలా మంది. అటువంటి అనిపించే వారికి శిక్ష తప్పదని ప్రభు చెప్పాడు. చదవండి, అక్కడ జ్ఞానులు వివేకం గలవారు ఉన్నది, బుద్ధిహీనులు కనులు బూదిగంతముల మీద ఉంటాయి. బూదిగంతం అంటే బాగా మా పర్వాలు తినాలి, బాగా రెస్టారెంట్లో బాగా అనిపించాలి. అవునే కదా? మంచి వస్త్రాలు, మంచి స్టేటస్ గల వస్త్రాలు ధరించాలి, బంగారంతో అనిపించాలి, మంచి భోజనం చేయాలి, మంచి 5 స్టార్లో ఉండాలి, 2 స్టార్ వాటిలో ఉండాలి, మంచి లగ్జరీ కార్ల మీద జీవించాలి అనిపించే వారు ఏం చేస్తారు? బూదిగంతల మీద ఉంటారా? దేవుడు వైపు చూస్తారు. చెప్పడాలా మనుషుడు దేవుడు వైపు చూస్తాడా, మనుషుడు వైపు చూస్తారా? లోకం వైపే చూస్తారు. అందుకే బుద్ధిహీనుడు ఎవరైనా, వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి నన్ను పుట్టించిన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వైపు చూద్దాం అనేసి చెట్టు, రాయ, రప్ప, పుట్టలు అన్నిటిని నువ్వు అనిపిస్తూ వాటిలే దైవాలుగా, సృష్టిలో ఉన్న దైవాలని నువ్వు నమ్ముతూ ఉంటే దేవుడైనా అనిపిస్తాడు? ఊరుకుంటాడా? ఏమంటే చెప్పండి, గమనించాలి ఈ యొక్క సత్యాన్ని. నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన దేవుడు ఆయన పాపము లేని దేవుడు కాబట్టి ఆయన వైపు చూడాలి. చూడండి, లోకంలో ఉన్నవారు అనేకమైన మంచి, ఈ భూమి అంతా నాదేనండి, 100 ఎకరం పొలం నాదేనండి, చూడండి మంచి బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయండి, మంచి ఫ్లాట్లు ఉన్నాయండి, అనేకమైన భూములు పట్టుకొని చాలా మంది బూదిగంతల మీదే ఉంటాయి కళ్ళుని. బూదిగంతలు కళ్ళ మీద ఉంటాయి చెప్పిన పండి భూముల మీద ఉంటాయి, బంగారం మీద ఉంటుంది, అందమైన స్త్రీల మీద కూడా, అందమైన పురుషుల మీద కూడా అనిపించాలనుకుంటారా? ఇంకేం చూస్తారా? ఇక దేవుడు చూడరండి, ఎవరు కూడా చూస్తారా? ఏమండి, ప్రేమైన దేవుడు పెట్టి దేశం మందిగా చెప్పాడు, బూది గంధముల మీద చూసేవారు వారి కళ్ళని కూడా పందిలాంటి బుర్రలా దొర్లేవారు. పంది ఏం చేస్తారా? పంది బుర్రలో దొర్లాడుతా. చూడండి, ఎన్నిసార్లు చేసినా బుర్రలు దాంట్లోనే దొర్లాడుతాయి. అంటే ఈ లోకంలో అందాన్ని ఆకర్షించేవారు, బ్యూటీ పార్లర్గా అందంగా ఆకర్షించేవారు, మంచిగా పాపం చేసేవారు అందరూ కూడా. అవునా కదా? అందం, మోసం, సౌందర్యం,
వ్యర్థం. అందుకే చాలా మంది కానీ ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏం మిగులుతుంది కదా, శిలలు లేకుండా ఏం మిగులుతుంది అసలు? అందం ఆకరించే వారు ఏమైపోతారా, వారి అందం అంతా కూడా చెడిపోద్ది. ఇక ఏమిటో ఏమిగే మిగులుతుంది. ఈ అందంగా ఉన్న పుష్టిగా ఉన్న శరీరం అంతా ఎండబెట్టి పడేస్తాడు దేవుడు, తెలుసా? అసలు ప్రభు నందు ప్రేమైన దేవుడు పెట్టి దేవుడి సంగమా, నువ్వు దేవుడు వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. కాబట్టి ప్రభు నందు ప్రేమైన దేవుడు పెట్టి దేవుడి సంగమా, మోషే గారు చెప్తున్న మాట, దేవుడే చెప్తున్న మాట ఇది. ప్రభువే స్పష్టంగా చెప్పాడు, సర్ప కాడు చేత తిను ప్రతివాడును, చూడండి, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకుతాడు. నిదానం వైపు ఎవరైనా చూడాలి, ఈ కనులు అటు ఇటు కూడా ఉండకూడదు. దేవుడు వైపు తిన్నగా చూస్తే మనం తిన్నగా వెళ్తాం. చూడండి, దేవుడు మోషేని కూడా పాయలు చేశాడు, హైవే రోడ్ వేసాడు. వారు వంకలు చూసారు, అటు చూసారు, నిదానం చూసి దాటేశారు అంతే. మనం కూడా దేవుడు వైపు తిన్నగా ఒక రోడ్డు వేసాడు. ఏ రోడ్డు వేయాలా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేర్చబడరని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు వైపు చూస్తే మనం బ్రతుకుతాం. ప్రభు వైపే చూడాలి. ఆయన నీ కొరకు నా కొరకు బలియాగం చేసే దేవుడు. ఆయన వైపు చూడవలసిందిగా ప్రభు పెట్ట మీ అందరం మనం చేస్తాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రభు నందు ప్రేమైన దేవుడు మనుషులు దేవుని ఆత్మ విషయంలో ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఈ లోకములో అనిపించాలి, ఈ లోకం మీదే జీవించాలి, ఈ లోకం మీదే మంచి పేరు ప్రతిష్టలు కావాలి అని కోరుకునేవారు. అవునా కదా? చదవండి. అవి వారికి వెరితనముగాను ఉన్నవి, ఆత్మ సంబంధమైన వాడు వివేచింపవలసిన వాడు అతడు అన్నిటినీ గ్రహింపగలడు. ఆత్మ సంబంధమైన ప్రతి వాడు అన్నిటినీ కదా, ఆత్మ సంబంధమైన వాడు అన్ని తెలుసు. ఏది చేస్తే శిక్ష వస్తుందో, ఏం జరిగితే మరణం వస్తుందో, ఏం చేస్తే వ్యాధులు వస్తాయో అన్ని ఎరిగిన వాడు వివేచన అంటారని. దేవుడి మాట సంపాదించుకుంటే మనకు అన్ని అర్థం జాగ్రత్తగా ఉంటాం. అవునా కదా? తల్లి ఏం చేద్దాం అలా చూడండి, కుందేలు ఏం చేస్తే పిల్లల్ని జాగ్రత్త 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 అని చెప్తే పిల్లలు ఏం చేసిందల్లా చల్లటి గాలికి అరణ్యంలో బయటకు వచ్చిన ఎవరిని చేయాలా ఆ గృహంలోంచి బయటకు వచ్చింది. వచ్చి రాగానే పులి ఏం చేసిందల్లా మొత్తం వర్షపెట్టి లైన్గా తినేసిందా లేదా? చూడండి, అలాగే లోకం రమ్యంగా ఉంటది. ఆ కుందేలులాగా బయటకు వచ్చిన తల్లి ఏం చెప్తుంది, జాగ్రత్త జాగ్రత్త చెప్పినప్పుడు జాగ్రత్త వినాలి. మరి వెళ్ళలేని వారు ఏమవుతుంది అలా వెంటనే చూడండి, ఆ పులి వచ్చింది, మొత్తం అంతా నవ్వులాకు పడేసింది. అలాగే నీవు కూడా ఒక వ్యాధి వచ్చింది ఈ లోకం మీద. ఏ వ్యాధి అయినా కరోనా వ్యాధి వస్తే ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలిసానులా ఆల్రెడీ అంట ఉద్యోగస్తులే ఎంతమంది రాలిపోతారండి, అందగత్తులు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు ఎవరన్నా. అవునా కదా? చూడండి, వ్యాధికి వస్తే ఎవరైనా చచ్చిపోరా, లేబర్ ఎక్కడైనా చచ్చిపోరాలా? కరోనా వ్యాధి వచ్చినా మరలా బతికేశారు. అవునా కదా? మంచి మంచి హాస్పిటల్లో బెడ్లో అటెండ్ వాళ్ళందరూ మరణం పొందారు తెలిసానులా. కారణం వ్యాధి ఎప్పుడు వచ్చింది? లైఫ్ ఎంజాయ్, స్కూల్ అన్నీ అయిపోయి హాలిడే వచ్చింది, ఎంజాయ్. ఇంక ఎక్స్ట్రా సార్ పాపలు చేస్తే ఊరుకుంటాడు దేవుడు? చెప్పండి అసలు జ్ఞాపకం చేసుకోండి అసలు. అవునా కదా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, నీకు అన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుడు వైపు చూస్తున్నావా లేదా? దేవుడు వైపు చూస్తాం మానేసి ప్రకృతి సంబంధమైన ఎంజాయ్ చేయాలని చూడండి, ఆ స్టూర్కి ఇక్కడ అక్కడ అని చూడండి, బీచ్లు కానీ ఐసొత్తాకి ఈసొత్తాకి వెళ్ళిన అక్కడే జరిగింది. ఏమండి ఆ టైం కదా జరిగింది. అలా హాలిడే అంటే నిన్ను లేకుండా చేసి పాడేశాడు. కాటేసిందా లేదా? ఒక వ్యాధి నిన్ను కాటేసింది, నువ్వు లోకం వైపు చూస్తావు కాబట్టి లోకంలోనే చనిపోతావు. లోకంలో పాతి పెట్టే దిక్కు కూడా లేదని అసలు. ఏమంటే అవునా కదండి? అసలు పాతి పెట్టే దిక్కు ఉంది అసలు. బైబిల్ చెప్తున్న సత్యమేంటి తెలుసా? ఇర్మియా గ్రంథం చెప్పాడు, వారి శవాలను కూడా పెంటవలే పారవేయబడుదురు. అవునా కదండి? పాపం వల్ల జీతం మరణం. అది మరణం అనేది మీకు కబలిస్తుంది, పట్టుకుంటుంది. పాము చూడండి, సర్పము కాడు చేత తిని ప్రతి వాడును నిదానం చూస్తే బ్రతుకుతాం.
నిదానమైన దేవుడు వైపు చూడలేదు అనుకో, ఏమైపోదా? చనిపోతా లేదా? చనిపోతావు. అందుకే ప్రకృతి సంబంధమైన మనసు పెట్టుకోకూడదు. అందుకే దేవుడు చెప్పి చెప్తే ఈ లోకం నటన గతించిపోతావు. అందుకే ఈ లోకం వైపు చూడకు, ప్రభు వైపే చూడాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? అలా ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేన్ని కూడా నువ్వు పోల్చించకూడదు, దేవుడు వైపు చూడదు. నిన్ను నన్ను పుట్టించిన ఒక తండ్రి నీ కొరకు నా కొరకు బలియాగం చేసే దేవుడు, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు విశ్వాంతా అరిగిపోద్ది. దేవుడు అలా హరించేవాడు, విషయాన్ని ఏం చేయాలి? హరించేవాడే దేవుడు, అవునా కదా? పాపాన్ని హరించుకోకుండా ఆ పాపాన్ని అలా పెట్టుకుని విషంగా మారిపోద్ది. మనిషి ఏమైపోయాడా? నిలువెల్ల విషం. మనుషుడు విషమా కదా? చాలా మంది తెలియదు మనుషుడు మంచోడా. మనుషుడు మంచోడైతే నీ పొరుగుబారిని ఎందుకు ఆక్రమిస్తావు? పొరుగుబారి స్థలాన్ని ఎందుకు ఆక్రమిస్తావు? ఇలాగ ఆక్రమించుకున్న వారు జారిపోతారు లేదా? జారిపోతారండి. పేతురుగా చెప్తున్నాడు, ప్రభువా ఎప్పుడైతే లోకం వైపు చూశాడో అతను మునిగిపోయినప్పుడు ప్రభువా ప్రభువా నన్ను రక్షించమని ప్రభు వైపే చూశాడు. వెంటనే ప్రభు చేపట్టుకొని లేపాడా లేదా? మనం లోకం వైపు చూస్తావా, లోకంలోనే కలిసిపోతావు. అందుకే ఈ లోకనట గతించిపోతాను. గతించిన కాలంలో ఉన్న నీవు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు. నువ్వు అన్ని అనిపించి నీ ఒకే ఏకభర్త భార్యగా ఉండి, ఏకభర్తగా పురుషుడిగా ఉండి నువ్వు అనిపిస్తే అది నిజమైన జీవితం, నిజమైన బ్రతుకు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావండి? జ్ఞాపకం చేసుకో అసలు, అవునా కదండి? అసలు మరి నువ్వేం చేస్తున్నావు? అసలు ఈ లోకములు సుఖముగా అనిపించాలని నువ్వు ఇష్టాసాన్ని జీవిస్తావంటే దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు విడిచిపెడితే పాపం అనేది ఈ లోకంలో సాతాను నిలబడినాడా లేదా? వాడు కాటు ఎత్తాడా లేదా? వాడి కాటు వేసాడా? నీ ఒక పాపానికి జత, పాపం జత కదా. అందుకే ఒక జ్ఞాపకం, పాపం అంటే పాపం వల్ల కీడు వస్తుంది, కీడు తర్వాత మరణం తర్వాత చనిపోతుంది. అందుకే వ్యాధులు వస్తాయి, అవునా కదా? పాపం వల్ల వ్యాధులు వస్తాయి, వ్యాధుల చేత రోగాలు వస్తాయి, రోగం చేత రోగం నుండి అలా పడిపోయి మరలా లేవు. అదే దేవుడు వైపు తిరుగు. ఇవి ఏ వ్యాధి అయినా సరే, మరణపు ఛాయల్లో ఉన్నా సరే, దేవుడు రక్షించే దేవుడు. నీ కొరకు నా కొరకు బలియాగం చేసి దేవుడు వైపు చూడాలి. అందుకే యోహాను సువార్తలో ఒక మాట చెప్పాడు ప్రభు. చూడండి అక్కడ దైవ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనంలో దేవుడు చెప్తున్నాడు, ప్రభు మనిషి కుమారుడు నీ కొరకు నా కొరకు బలియాగం చేసి దేవుడి వైపే చూడాలి. ఇంకెవరి వైపు చూసినా నువ్వు బ్రతకలేవు. బ్రతుకుతావా? నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళి నువ్వు బ్రతకలవా? లోకం వైపు చూసి నువ్వు ఆశపడి నువ్వు బ్రతకాలని ఆశపడితే నీ ప్రాణం అనేది కోల్పోతావు, రాలిపోతావు. అందుకే అధికముగా దుర్మార్గ పని చేసుకుంటే నువ్వు త్వరగా గతించిపోతావునా కదా? దేవుడు ఆయుష్కాలం అందించాడు అలా 70-80 సంవత్సరాల వయసు ఇచ్చాడు దేవుడు. అంత అనిపించేది అది దేవుడి మాట. దేవుడి మాట దగ్గర దేవుడల్లా మధ్యలో ఎవరి కాలంలో ఎంతోమంది రాలిపోతున్నారు. చూడండి, బాల్య నుంచి ఎంతోమంది రాలిపోతున్నారు. కారణం చూస్తే పాపం. తల్లిదండ్రులు గౌరవించరు, అవునే కానీ? తల్లిదండ్రులు గౌరవించరు. చూడండి, భర్తను గౌరవించరు. మరి అటు వారి మీద దేవుడి మీద భూమి ఉంచుతాడా? దేవుడు ఏం చెప్పాడు? వారి ధర్మాల్ని పాటించమని చెప్పాడు. తల్లిదండ్రులు గౌరవించాలి. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, చూడండి, పరలోకపు తండ్రి మనం పుట్టించాడు. మనం ఏం చేసాం? తల్లిదండ్రులు లేకుండా నువ్వు పుట్టేసావు. అలా నువ్వు జన్మించావా? మరి జన్మించినప్పుడు నువ్వేం చేయాలి? తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకోవాలి ముందుగా, అవునా కదండి? అసలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే శరీర సంబంధంగా తల్లిదండ్రులు మనం జన్మించారు కాబట్టి ఆ మొట్టమొదటి తల్లిదండ్రులని సన్మానిస్తే దేవుడు చేస్తారా? దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం. జ్ఞాపకం చేసుకో. అదే తల్లిదండ్రులు దుఃఖపడ్డారా, నువ్వు మధ్యలోనే రాలిపోతావు, ముక్కడైపోతావు, అవునా కదా? దాని విషయం తెలియక చాలా మంది దుర్మరణాలు జరుగుతున్నాయండి. నేరాలు ఘోరాలు అంట. ఈ నేరాలు ఘోరాలు ఎందుకు వస్తాడు? అసలు తల్లిదండ్రులు దగ్గరిస్తే ఇటువంటి శాపాలని సాతాను అనేవాడు కాటేస్తాడు, అవునా కదా? అందుకే తల్లిదండ్రులు గౌరవించాలి. అందుకే దేవుడు చెప్పాడు, పరలోక తండ్రి మొట్టమొదటి దేవుడు భయపడాలి, అప్పుడు తల్లిదండ్రులు కూడా భయపడతావు. ఈ భయమే నిన్ను రక్షిస్తాదని జ్ఞాపం చేసుకోవాలి, అవునా కదా? ప్రభునందు ప్రేమైన దేవుడు సంగమం జ్ఞాపం చేసుకోండి. చదవండి అక్కడ యోహాను సువార్త. దీనికంటే ముందు చూడండి, అక్కడ కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 4వ వచనంలో, ఎందుకంటే ఆయనే బలియాగం చేసే దేవుడు కాబట్టి నీ పాపాన్ని నా పాపాన్ని హరించేవాడు, అవునా కదా?
అవునా కదేనా? నువ్వు ఏ మందులు వేసుకో, మందులు ఏమన్నా మందులు ఏమవుతుంది అసలు? మందులు విషంగా మారిపోద్ది. ఈ మందులు వేసుకుంటే ఇంకొక వ్యాధిగా మారిపోద్ది తెలుసా? అదే దేవుడు చూడు, దేవుడు నీకు ఇచ్చే మందులోనే దేవుడు కూడా నింపుతాడు. దాని ద్వారా నువ్వు బ్రతుకుతావు. అవునా కదా? చదవను అక్కడ. విస్తార జలముల ఘోష కంటే, బలమైన సముద్ర ఘోష కంటే, తరంగల ఘోష కంటే ఆకాశమందున్న యెహోవే బలిష్ఠుడు, ఆయనే నిన్ను నన్ను హరిస్తాడు. అవునా కదా? ఈ పాపాన్ని విరిసేవాడు. అందుకే మనుషుడు నిలువెల్ల విషం. మనుషుడు మంచోడా? మనుషుడు మంచోడు కాదండి, మనుషుడు నిలువెల్ల విషం. అందుకే ఒక తమ్ముడిని భూమి మీద ఇద్దరు పుట్టారు రా బాబు అంటే ఒక మనిషిని చంపేశాడు ఏబేల్ని. అవునా కదా? చంపేయడం లేదా? అంటే విషం లాంటి వాడే కదా? అంటే మనుషుడు ఆక్రమించుకుంటాడు. ఎందుకంటే మనుషుడు అనిపించాలి, ఇదంతా నాదే అనుకుంటాడు. అనేవాడు నువ్వు ఉండవు. అవునా కదా? మరి ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరిగి శుభ్రంగా మారుమని పొందితే నీ కొరకు నా కొరకు బలియాగం చేసే దేవుడు. మరి ఎవరైతే చూడాలి? ఆకాశం ముందున ఆశుడిని దేవుడు వైపు చూడాలి. మరి నువ్వేం చేస్తున్నావు? భూ సంబంధమైన చెట్టు పుట్టను పట్టుకొని ఎలాడతావు అంటే నువ్వేమైపోతావు? మట్టిలోనే గతించిపోతావు. మట్టిలోనే ఈ లోక నటనలోనే కలిసిపోతావు, రాలిపోతావు. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుడు బిడ్డ దేవుడి సంగమా, ప్రభు వైపు తిరగాలి. అందుకే దేవుడు చెప్పాడు, సర్ప కాడు చేతను తిరుపతి వాడును ఆయన వైపే నిదానం చూస్తే నువ్వు బ్రతుకుతావు. నీకు ఎవరి వైపు చూస్తున్నా మరణమే పొందుతావు. అవునా కదా? చూడండి అక్కడ దైవ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగా ఎత్తబడును అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్లును మనిషి కుమారుడైన ఎత్తబడినట్లును దేవుడు ఎంతో ప్రేమించను. ఆయన ఎలాగైతే మనిషి కుమారుడు ఎలాగైతే ప్రేమిస్తామో, మనిషి కుమారుడు ఎలాగైతే ఎత్తబడ్డాడో మనం కూడా ఎత్తబడతాడు. అవునే కదా? సర్పము కాడు చేతలో తిని ప్రతి వాడు ఎవరైనా చూడాలి? ఆ సర్పంలో యేసు ప్రభు వారు మనుషులు చేసిన విషము లాంటి మనుషులు కోసమే ఆయన రక్తమంతా దారబోసాడు, తన స్వరక్తం అంతా దారబోసాడు. ఆయన ఒంటిలో ఉన్న ఒక రక్తపు చూడండి డ్రాప్ కూడా లేకుండా భూమి మీద ఒలిగించాడండి. ఒక మనిషి చనిపోయే ముందు ఎంతో మంది చనిపోయిన శరీరంలోనే రక్తం అనేది డ్రాప్ అనేది ట్రాక్ అయిపోయి చూడండి బాడీలో ఏమైపోయింది? స్టక్ అయిపోయి బాడీలో ఉండిపోద్ది. అవునా కదా? అవునా కదా? మరి ప్రభు ఏం చేయాలా? ఆయన ఒంట్లో ఉన్న తన రక్తం అంతా కూడా భూమి మీదనే ఒలిగించాడు. ఎంతో గొప్ప దేవుడు అసలు. నీ కొరకు నా కొరకు ప్రేమించి, నీ కొరకు నా కొరకు నువ్వు నేను చేసిన పాపం అంతా ఆయన భారం అంతా భరించుకొని నీ కొరకు నా కొరకు బలియాగం చేసే దేవుడు. ఆయన వైపు చూడాలి. ఈ సర్పంలో ఎలాగైతే ఎత్తబడ్డాడో అలాగే ఈ మనిషి కుమారుడైన యేసు వైపే చూడాలి, సిలువ మరణం వైపే చూడాలి. అవునా కదా? ప్రభు వైపు చూసినప్పుడు ఎప్పుడైతే మరణానికి సమీపంగా ఉన్నావో నేను ఎత్తబెడతాడు దేవుడు, లేవనెత్తాడు. నీకు ఏ రోగమైనా పర్లేదు, ఏ తెగిలైనా పర్లేదు. అయితే దేవుడు చెప్పిన మారు మనసు పొంది దేవుడు మాట సంపాదించుకుంటే నేను లేవనెత్తే దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే రక్షించగల దేవుడు, ఆయనే విడిపించగల దేవుడు. ఆయన నేను విడిపించి నిత్య రాజ్యాన్ని కలగజేసి నేను సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చూడండి, దేవుడి వైపు కానీ చూడకుండా లోకం వైపు చూస్తావా, ప్రకృతి సంబంధం చూస్తావా, వ్యాధులు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు చేతను నువ్వు మగ్గిపోయి కుషించిపోయి మంచాన పడి మరణం పొందుతావు. అందుకే పాపం చేసేవారు అక్కడే పడి ఉంటారు, లేవరు. అదే ప్రభు వైపు చూడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, లేవనెత్తాడు, గొప్ప సాక్షిగా నిన్ను నిలబెడతాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? ఎందుకంటే నా బ్రతుకులు కూడా చూడండి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రతికించి లేవనెత్తాడు కాబట్టి అందుకే ఇవి నేను దేవుడి గురించి మాటలే చెప్తాను. ఇంకా రెండో మాటలు అనేది కూడా చెప్పే అవకాశం కూడా ఉండదు. ఆయన మాటలే బోధిస్తాను. ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన కోసం చనిపోయిన నన్ను లేవనెత్తిన దేవుడి కోసం, ఆయన కోసమే ఆయన మాటలే బోధించాలని నిశ్చయించాను. కాబట్టి మేము రక్షణ పొంది నన్ను రక్షించాడు కాబట్టి దేవుడు కాబట్టి నిలబెట్టాడు కాబట్టి నీ బ్రతుకు కూడా వ్యాధుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న దేవుడు వైపు తిరిగి నేను రక్షణ పొందాలి అని అడిగాడు. ఎవరో సరసల నాయకుడు, నేను రక్షణ పొందాలని నేనేం చేయాలి అని అడిగినప్పుడు వెంటనే రక్షణ కలగజేశాడు.
పౌలు గారు. అవునా కాదన్నా? అలా దేవుడు తిరుగు నేను పాప క్షమాపణ విడుదల చేస్తాడు దేవుడి మాట త్వరగా. చూడండి అక్కడ చూడండి, వెంటనే నీకు మనిషి కుమారుడు వైపు చూస్తే ఎలాగైతే లేవనెత్తాడో నీ బ్రతుకు కూడా లేవనెత్తాడు. ఆయన వైపు చూసి మారు మనసు పొంది ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఎంతో దీవెనగా మారిపోతాను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి అక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 చూస్తే ప్రభు చెప్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మందికి అర్థం కావట్లేదు. చూడండి, ఏ రక్తం కావాలి? అమూల్యమైన రక్తం కావాలి. ఈ దినం చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు యేసు రక్తం పని పాపముని పవిత్రులుగా చేస్తాడు కాబట్టి ఈ భూమిని పవిత్రపరిచాడు, నిన్ను కూడా మనిషిగా మార్చాడు దేవుడు. 1వ అధ్యాయము 19 అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషును నిష్కలంకులుగాను గొర్రె పిల్ల వంటి యేసు రక్తము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడుతురని కదా. ఎంత చక్కని పడాలా. చాలా మందికి అర్థం కావట్లేదు. మనుషులు పశువులు అంటూ వారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు? సాధువైన ఒక జంతువుగా పోల్చాడు. గొర్రె పిల్ల రక్తం అంటే ఏంటో? యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన తలవాల్చి వాడు, సాగుకి తలవాల్చిన వాడు గొర్రెగా నిర్మించాడు. మనుషులు వాడు సర్పలాంటి వాడు మనుషులు కాబట్టి విషం లాంటి మాటలు మాట్లాడతారు. అవునా కదా? అవునా కదా? ఎందుకంటే ప్రకృతి సంబంధమైన ప్రకృతిగా చూస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? అలా మనిషిని ఎలా పోల్చాడు? అనేకమైన జంతువులు బట్టి పోల్చాడు. బైబిల్ నుంచి రాయబడి ఎన్నో మనుషులు. నీ మనుషుల స్వభావాలు ఎలా ఉండదు అటువంటి జంతువులుగా ఎన్నో మాటలు బోధించాడు దేవుడు. కాబట్టి విడుతున్న నీవు ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తము చేత నిర్దోషిగా విడిపెట్టాడు. దేవుడి మాట సంపాదించుకుంటేనే. దేవుడి మాట లేకుండా నేను బాప్తిసం పొందానండి అది రక్షణ కాదు. దేవుడి మాట ద్వారాగా పాపక్షమాపణ పొందాలి. ఆయన మాట సంపాదించుకుంటే విడుదల చేస్తాడు. అప్పుడు నీతిమంతులు గాను నిర్దోషులు గాను నిరపరాలుగా చేసి విమోచన కలగజేసి నిత్యరాజ్యానికి వారసుగా చేస్తారు. అలా ఎప్పుడైతే దేవుడి మాట సంపాదించుకుంటావో ఆ నావలోకి రావాలి. ఏ నావలో అన్నదిగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని చూసి ప్రభువాన్ని రక్షించు అని ఎప్పుడైతే ప్రభు చేపట్టుకొని మునిగిపోయిన ఆయన చేపట్టుకొని ఆ నావలోకి ఎలాగా పెట్టాడు. నావలో ఇద్దరు వచ్చారా లేదా? ఎప్పుడైతే నావలోకి ఎప్పుడైతే వచ్చారో సురక్షత. అవునా కదా? ప్రభు వైపు ఉంటే ప్రభు చేతి పట్టుకుంటే చెయ్యి పట్టుకుంటే దేవుడు విడిచిపెట్టవు. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి తప్ప లోకంలోనే గతించిపోతాం. అందుకే ప్రభు చెప్పాడు. చదవండి అక్కడ ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నందు ప్రేమైన దేవుడు పెట్టి దేవుడి సంగమా పరిశీలన చేస్తున్నావా? యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతులుగా తీర్చబడా. నా మాటకు భయపడేవాడు నా మాట సంపాదించుకున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడువు. అలా దేవుడి మాట సంపాదించుకున్న నీతిమంతులు అవుతుంది. దేవుడి మాట లేకపోతే నీతిమంతులైన వారే ఆ నావలోనే ప్రవేశించబడ్డారు. అవునా కదా? అవునా కదా? చూడండి, ఆ మాట సంపాదించుకోకుండా నా పాపమంతా పోయింది అనుకున్న ఒట్టొట్టు మాటలే. అవునా కదా? చూడండి, ఈ తరంలో నువ్వు నీతిమంతులు దేవుడు సర్టిఫై చేయాలి. అలాగే దేవుడి మాట సంపాదించుకుంటే నీతిమంతులు అవుతావు. దేవుడి మాట సంపాదించుకున్న వారే పరలోక చూడండి ఆ నావలో ప్రవేశించారు. చదువును అక్కడ 2వ వచనం చూస్తే 16వ వచనం చదువును అక్కడ ఆదికాండము 1:7-16 వచనం చూస్తే ఎప్పుడైతే జంతువులను ఆ నోవాహు కుటుంబం వారందరూ కూడా ఆ నావలోకి ఎప్పుడైతే ప్రవేశించారో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమును సమస్త శరీరులను ప్రవేశించుదురు. అప్పుడు యెహోవా వాడను మూసివేసి ఏమేస్తాడు? తలుపు మూస్తాడు. చూడండి, ఎప్పుడు వేస్తాడు దేవుడు? చూడండి, రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు విషములాంటి నీ బ్రతుకు నుంచి, శాప నుంచి, దోషం నుంచి, విషములాంటి నీ బ్రతుకు నుంచి విరిసే దేవుడు కాబట్టి దేవుడు మాట సంపాదించుకుంటే అప్పుడు నువ్వు నీతిమంతుగా నిర్దోషం అవుతావు. అప్పుడే నువ్వు ఎప్పుడు చేయాలా? ఆ నావలో ప్రవేశించారు కాబట్టి ఆ నావలో ఉన్న వారికి ఏం చేయాలి? దేవుడు డోర్ వేస్తాడు లేదా? మరి నీ బ్రతుకు కూడా నీ జీవితం కూడా లోకంలో నీవు ఆ వాడలోకి రావాలి. ఆ నావలోకి ఎప్పుడైతే వచ్చారు సురక్షత. ఆ ఎప్పుడైతే లాక్ వేసింది ఎవరైతే డోర్ వేసింది ఎవరో? దేవుడే కదా.
మరి నీ బ్రతుకు కూడా దేవుడు డోర్ వేసాడా? నీకు ఆ పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. ఆ ప్రవేశం రాకమునిపే, దుర్దినములు రాకమునిపే, చెడుదనం నీ మీద రాకమునిపే, వ్యాధులు నీ మీద రాకమునిపే, చెడుదనం మీద దుష్టత్వం వల్ల మగ్గిపోకుండా, నశించిపోకుండా, మరి ఈ లోకం నుండి కష్టాల చేతను, ఇరుగుల చేతను, ఇబ్బందుల చేతను, వ్యాధుల చేతను, బాధల చేతను బాధపడుతున్న నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు రాయబారిగా మేము నిలుస్తున్నాం. కాబట్టి మా మాట విని దేవుడు చూడండి, బేబడంలో గ్రామంలో దేవుడు పిలుపుని బట్టి చూడండి ఒక మందిరాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఈ మందిరానికి వచ్చి నేను రక్షణ పొందాలి ఎలాగని దేవుడు మాట సంపాదించుకొని నిత్యరాజ్యానికి వారసులుగా సంపాదించుకొని ఆ నోవాహు ఓడలో ఏ విధంగా అయితే వారు ప్రవేశించారో మనం కూడా ఆ పరలోక రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ రాజ్యానికి మనం అందరూ కూడా పొందుకుందాం, ఆయన మాట సంపాదించుకుందాం, నిత్యరాజ్యానికి వారసులుగా ఉండి, నిర్దోషులుగా నిరపలుగా ఉండి ఆ రాజ్యంలో మనం అందరూ కూడా స్వస్థ ప్రవేశించుదాం. ఆ రాజ్యం మన అందరికి సిద్ధపరిచాడు. కాబట్టి ఆ యొక్క నోవలో ఆ నోవాహు ఓడలో చూడండి రక్షణ ఓడగా ఎలాగైతే మారిందో ఆ పరలోక రాజ్యం నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన మాట సంపాదించుకొని ఆ రాజ్యంలో మనం అందరం ఉందామని దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన దేవుడు వైపే చూద్దాం. చూడండి యేసు పేతురు తీసుకెళ్లి ఆ నావలోకి ఏ విధంగా నడిపాడు, ఆయన చేపట్టుకుని ఏ విధంగా అయితే ఆ నావలో ప్రవేశపెట్టాడు, మనం చేపట్టుకుంటాడు, విడిచిపెట్టడు, నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.